మీరు ఆ రోజుల్లోనే యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఎగ్జామ్కి మరి కేంద్ర ప్రభుత్వం ఉద్యోగాలన్నీ భర్తీ చేయటానికి పెట్టేటువంటి ఒక ఏదైతే ఒక ప్రవేశ పరీక్ష ఉందో మరి ఈ యూపీఎస్సిని మీరు సాధించగలిగారు. అది సాధించడానికి ఇప్పుడేమో 3వ తరగతి నుంచే కాదు ఎల్కేజీ నుంచే ఐఏఎస్ తరగతులు అని చెప్పేసేసి, ఐఐటి బడులు అని చెప్పేసేసి, కాన్సెప్ట్ బడులు అని చెప్పేసి మనం చూస్తున్నాం. మీరేమో చాలా చక్కగా పల్లెటూరి నేపథ్యంలోనే లేకపోతే సమీప ప్రాంతాలలోనే మీరు చక్కగా ప్రభుత్వ పాఠశాలల్లో, ప్రభుత్వ కళాశాలల్లో ఎన్సిసి చేసుకుంటూ పైపెచ్చు కాలక్షేపానికి మరియు పాకెట్ మనీ కోసం చిన్న చిన్న పత్రికల్లో బాధ్యతగా, సామాజిక బాధ్యతగా కొనసాగుతూ యూపీఎస్సీలో మీరు ఉత్తీర్ణులు కావటం, ఈ ఉద్యోగాలు సాధించటం ఎలా సాధ్యపడింది? నేను ఎంజేఎంసి పోస్ట్ గ్రాడ్యుయేషన్ పూర్తి అయ్యే టైంలో నేను ఇండియన్ ఇన్ఫర్మేషన్ సర్వీసులకి చదువులో ఉండగానే ఇవన్నీ అటెండ్ అవటం. ఇండియన్ ఇన్ఫర్మేషన్ సర్వీసెస్ ఇండియన్ ఇన్ఫర్మేషన్ సర్వీసులకి ఎంపిక కాబట్టి 1993లో అక్టోబర్ 25 నాకు మొదటి పోస్టింగ్ ప్రెస్ ఇన్ఫర్మేషన్ బ్యూరో, అప్పటి బాంబే, ఇప్పటి ముంబై రావటం జరిగింది. నేను అటు నుంచి అటే విశాఖపట్నం నుంచి కోణార్క్ ఎక్కి బాంబే వెళ్ళి అక్కడ పత్రికా సమాచార కార్యాలయంలో బాధ్యతల్ని తీసుకోవటం జరిగింది. నాకు ముంబైలో పనిచేసిన పత్రికా సమాచార కార్యాలయ అనుభవం సుమారు ఒక 5-6 అంతర్జాతీయ చలనచిత్రోత్సవాల్లో భాగస్వామిని కావడానికి, అదేవిధంగా అటు తర్వాత పత్రికా సమాచార కార్యాలయం బదిలీపై విజయవాడ వచ్చిన తర్వాత ముంబైలో ఉండగా కూడా ఒక 7-8 ఇంటర్నేషనల్ డాక్యుమెంటరీ, చిల్డ్రన్ అండ్ యానిమేషన్ ఫిల్మ్ ఫెస్టివల్స్లో కూడా ఒక భూమిక నిర్వహించడానికి నాకు ఉపయోగపడింది. నేను ఎందుకు చెప్తున్నానంటే ఇవి ఒక పాత్రికేయునికి జర్నలిజంలో చాలా చాలా అంశాల్లో వాళ్ళకి అనుభవం, దాంట్లో పరిచయం అవసరం. ఆ విధంగా నేను అంతర్జాతీయ సదస్సులు, కేంద్ర మంత్రులు, ప్రధానులు, భారత రాష్ట్రపతులు, భారత ఉపరాష్ట్రపతులు, కేంద్ర మంత్రులు, ముఖ్యమంత్రులు, అంతకంటే ముందుగా గవర్నర్లు, వారి ప్రోగ్రామ్స్కి వెళ్ళటం, ప్రెస్ మీట్స్ని అరేంజ్ చేయటం, వారితో అవసరమైతే మాట్లాడటం, ఇంటర్వ్యూలు చేయటం, పత్రికా సమాచార కార్యాలయంలో ఉండగా ప్రత్యేకమైన ఆర్టికల్స్, వ్యాసాలు రాయటం, ఇవన్నీ కూడా చాలా దాంట్లో యాక్టివ్గా ఉండేవాడిని. నేను చాలా చురుగ్గా ఉండేవాడిని. చాలా ఈ ప్రోగ్రామ్స్ని కవరేజ్కి వెళ్ళడమే కాకుండా రాయటం ద్వారా కూడా నేను జాతీయ స్థాయిలో ఒక రకమైన కొంచెం అనుభవాన్ని తెచ్చుకున్నానని చెప్పాను.